లోకేష్ గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ మంత్లీ ఎంతో కొంత వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసుకున్నట్లయితే, నెలకి ఎన్నో కొన్ని మీటింగ్స్ జరుపుతున్నారు. ఐ మీన్ ఎంఎన్‌సి కంపెనీస్‌తో గానీ, వేరే మోటార్ ఇండస్ట్రీస్‌తో గానీ, అమరావతికి గానీ, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఎంతో కొంత కష్టపడుతున్నారు. సో, వీళ్ళు ఇంతలా కష్టపడుతున్నారని మేము వైఎస్ఆర్‌సీపీ నాయకులు గానీ, వాళ్ళు గానీ చెప్పినట్లయితే, వాళ్ళేమంటారంటే ఏదైతే 33,00,00,000 ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంఓఈ జరిపిందో వాళ్ళనే తీసుకొస్తున్నారు. వేరే వాళ్ళు ఇంకేం ఆల్రెడీ ఎంఓయూలు అయిపోయినాయి. వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ప్రెజెంట్ చేస్తున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు. దీనిపైన మీ ఆన్సర్ ఏంటి సార్? ఎవరితో ఎంఓయూలైనయి అంట వీళ్ళున్నప్పుడు? 33,00,00,000 వన్ ఆఫ్ ది కంపెనీస్ ఇయన్నీ అని అంటున్నారు. వీళ్ళు 13,00,00,000 మేము చేసుకున్నాం అన్నారు కదా. ఆ 13,00,00,000 ఎన్ని గ్రౌండ్ అయినాయి? అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 19,00,00,000, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13,00,000, మొత్తం 33,00,00,000 ఎంఓలు అయ్యి ఆ కంపెనీసే వస్తున్నాయి అని. మరి ఆ 19,00,00,000 మీరున్నప్పుడు ఎందుకు రాలా? తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ మీదే కదా. అవును. మీరున్నప్పుడు ఎందుకు రాలా? మీరున్నప్పుడు గొప్పగా వైజాగ్లో పెట్టి ఐపాక్ వాళ్ళకి సూట్లు వేయించి భోజనాల కోసం కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్న ఆ సమిట్లో మీరేం చెప్పారు? 13,00,00,000 ఇన్ ప్రిన్సిపల్ మాకు వచ్చిందన్నారు. 13,000 కోట్లన్నా ఎక్కడన్నా వచ్చిందా? పోనీ 1,300 కోట్లదన్నా ఎక్కడన్నా గ్రౌండ్ అయిందా? అది చెప్పలేదు. ఇవాళ వరకు నిర్దిష్టంగా దాదాపు 2,00,000 నుంచి 2,50,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రామిస్లు రావటం అనేటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. సో దానికి ఫిగర్స్, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆ సాక్షి టీవీలో అతను యాంకర్ ఉంటాడు, ఈశ్వర్ అని. అతను ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఒక అతను అడిగాడు, మేము ఇది తెచ్చామని పేర్లు చదువుతుంటే, పేర్లు చదవటం కాదు బాబు, నువ్వు ఎక్కడ పెట్టావు ఈ ఇండస్ట్రీస్, ఏ ఊర్లో ఏ ప్లేస్లో పెట్టావంటే నీకు పేర్లు కావాలా ప్లేస్ కావాలా అన్నాడు. ప్లేస్ లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ డిస్కషన్లో ఎక్కడ ఊరి పేరు చెప్పలా. అంటే మీరున్నప్పుడు జరిగిందంతా కూడా సున్నా కాకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అమెరాన్ బ్యాటరీస్ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని మార్చుకొని హైదరాబాద్ వెళ్ళి 9,500 కోట్లు పెట్టుబడి పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అక్కడ. వాళ్ళను కూడా తరివేయటానికి మీరేమన్నా ఎన్ని ప్రయత్నాలు చేశారు? పైగా నిస్సిగ్గుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? ఎస్, మేమే వెళ్ళిపోమన్నాం, తప్పే ఉంది, పొల్యూషన్ వచ్చేసింది, మొత్తం అంతా పర్యావరణం నాశనం అయిపోతుంది. అంటే అంతకుముందు 30 సంవత్సరాల నుంచి నాశనం, కానీ పర్యావరణం వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. నాశనం అయింది అది కాదు, ఆ ఫ్యామిలీ, గల్లా జయదేవి గారి ఫ్యామిలీ ఒక రకంగా చిత్తూరు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చింది. వాళ్ళ వ్యవస్థలో కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళ సొంత ఊరు దిగువ మాగం అని చెప్పేసి అక్కడ ఈ ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీ దానికి సంబంధించినంత పెట్టి కూడా జీతాలు ప్రతి నెల ఆడవాళ్ళ అకౌంట్లో వేస్తారు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి, మగవాళ్ళకి ఇస్తే వీళ్ళు తాగి ఇచ్చేస్తారని అనేక వేల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి అలాంటి ఇండస్ట్రియలిస్ట్ని రాష్ట్రం వదిలిపెట్టేటట్టు తరిమిన తర్వాత మీరు ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడటం అంటే ఏంటంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. ఎంఎస్ఎంఈ దాని అబ్రివేషన్ అన్న తెలుసా ఆ రోజున ఉన్నటువంటి మినిస్టర్లకు ఎవరికైనా? ఏపీఐఐసి దీని కిందేమో రోజా గారు చైర్మన్ కొన్నాళ్ళు, ఏది మినిస్ట్రీ రాకముందు. అసలు ఆవిడికి దాని స్పెల్లింగ్ తెలుసా, అబ్రివేషన్ తెలుసా? ఆ ఉన్నటువంటి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంది, ఏమి చేసింది అనేది ఎక్కడన్నా ఒక నివేదిక ఉందా? అసలు ఏపీఐఐసి అనేటువంటిది ఏంటంటే, ఏ ఇండస్ట్రియల్ ఇది రావాలన్నా, ఒక సెజ్ రావాలన్నా, ఒక ఇండస్ట్రియల్ జోన్ రావాలన్నా క్రియాశీలకంగా వ్యవహరించి ఎంతో పని ఉన్నటువంటి ఒక సంస్థ. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిలో పరుగులెత్తించడంలో దాని పాత్ర చాలా గణనీయంగా ఉంది ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి. అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసి ఒక్క ఇండస్ట్రీ కానీ, ఒక సెజ్ కానీ, ఇంకోటి కూడా మీరున్న 5 సంవత్సరాలు చేయలేకపోగా ఇవాళ వచ్చి ఇలా మాట్లాడటం అంటే ఏంటంటే వాళ్ళ దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోంది. అవన్నీ పట్టించుకోకుండా ప్రజలు ఏ ధ్యేయంతో అయితే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో, లోకేష్ గారు ఎక్కడ ఏ వేదిక మీద మాట్లాడినా మా లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు కల్పించటము. ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని లెక్కేసుకుంటే దగ్గర 2 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనపడుతోంది ఈ 6 నెలల్లోనే. కాబట్టి ఆ డైరెక్షన్ పెట్టుకొని అనుక్షణం దాని మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏంటంటే
సరే ఒక 50,000 ఇటు కావచ్చు, ఒక 50,000 అటు కావచ్చు. ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. అయినా ఒక దశ దిశ అనేటువంటిది పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక టార్గెట్ అదందరం ఆహ్వానించాలి. చేతనైతే స్వాగతించండి, లేకపోతే పక్కకు తప్పుకోండే కానీ గడ్డలేసి వాళ్ళ కాళ్ళ మధ్య కట్టిపెట్టి పడేయాలనుకోవటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది. ప్రజలు ఇవేవి పట్టించుకోవట్లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.